వాణ్ణి ఆటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్యామ్ ఆటో వాళ్ళ 1103. ఈరోజు అయితే నేను చింతలపూడి వెళ్ళటం జరిగింది. అసలు చింతలపూడి ఎందుకు వెళ్ళాను ఏంటనేది మీ అందరికీ నేను ఈ వీడియో రూపంలో చెప్పదలుచుకున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరింత మందికి నేను షేర్ అవటానికి అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నా. ఈరోజు నేను చింతలపూడిలోనే అమరన్ బ్యాటరీ షాప్కి రావడం జరిగింది. ఈ షాప్లో ఉన్న బ్యాటరీ మనకి అవసరమై ఈ అమరన్ బ్యాటరీ షాప్కి రావడం జరిగింది. ఫ్రెండ్స్, నా ఆటోకున్న బ్యాటరీ అయితే ఈరోజు డెడ్ అవటం జరిగింది. డెడ్ అవటం అంటే బ్యాటరీ పోయిందన్న. దాని నిమిత్తమై నేను చింతలపూడిలోని అమరన్ బ్యాటరీ షాప్కి రావడం జరిగింది. ఇప్పుడున్న ఈ బ్యాటరీ ఎక్సైడ్ బ్యాటరీ తీసేసి ప్రస్తుతం నేను అమరన్ బ్యాటరీ వేపియాలి అన్న ఉద్దేశంతో నేను ఈ అమరన్ బ్యాటరీ షాప్కి రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ బ్యాటరీ అయితే బండితో వచ్చిన బ్యాటరీ అన్న. ఇప్పుడు వరకు ఈ బ్యాటరీని తీలే. ఈ బ్యాటరీ నాకు 5 సంవత్సరాల దాకా వచ్చింది. ఫ్రెండ్స్, నేను ఈ అమరన్ బ్యాటరీ వేయించడానికి గల కారణం కూడా చెప్తాను. ఫ్రెండ్స్, అమరన్ బ్యాటరీ మన్నికలో చాలా బాగుంటుంది. నేను పాత బండికి కూడా 2 బ్యాటరీలు మార్చడం జరిగింది. అమరన్ బ్యాటరీ యొక్క క్వాలిటీ విధానం అంతా కూడా బాగుంటుంది. ఇది నేను ఒక్కనే చెప్తున్న మాట కాదు, ఈ ప్రోడక్ట్ ఇతర దేశాల్లో కూడా ఉంది. ఈ మధ్య ఒక వీడియో కూడా వచ్చింది, కోవైట్లో కూడా దీన్ని ఎక్కువగా వాడతారని ఒక బ్రదర్ యూట్యూబ్లో పెట్టడం కూడా జరిగింది. ఇది కార్లకి, బైకులకి, ఆటోలకి, ట్రాక్టర్లకి అన్నిటికి కూడా ఈ బ్యాటరీస్ నెంబర్ 1గా పనిచేస్తున్నాయి. ఎవరికైనా తీసుకోవాలి అనిపిస్తే నేను చెప్పే సొల్యూషన్ అమరన్ బ్యాటరీలు నెంబర్ 1 అని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, అందుకే ఈ అమరన్ బ్యాటరీ తీసుకుంటాం. ఇవన్నీ కూడా పాత బ్యాటరీస్. మన పాత బ్యాటరీస్ తీసుకొని వాళ్ళు మనకి కొత్త బ్యాటరీ అయితే రేటు కట్టి ఇవ్వడం జరుగుతుంది. మన పాత బ్యాటరీ తీసుకోకుండా ఉండాలి అంటే కొంచెం ఎక్కువ రేటు పడుతుంది. అందుకని అందరూ కూడా పాత బ్యాటరీస్ ఇచ్చి కొత్త బ్యాటరీ తీసుకోవడానికి ట్రై చేస్తారు. పాత బ్యాటరీ ఎంత పడింది, కొత్త బ్యాటరీ ఎంత పడింది అనేది కూడా చెప్తాను నేను. ఇది నా పాత బ్యాటరీ. నా పాత బ్యాటరీ రేట్ అయితే దీనికి 1000 రూపాయలు ఇవ్వటం జరిగింది. అంటే ఇది మనం వాడడం కదా అన్న. ఫ్రెండ్స్, ఇదే నేను తీసుకునే కొత్త అమరన్ బ్యాటరీ. దీనికి వారంటీ వచ్చి 2 సంవత్సరాలు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఈ బ్యాటరీని సెట్ చేయడం జరుగుతుంది. ఎలా ఉంది ఏంటి అనేది. ఈ కొత్త బ్యాటరీ రేట్ వచ్చేసి 4000 రూపాయల దగ్గరగా ఉంది. ఇది మన బ్యాటరీ ఇచ్చి దగ్గరగా 3000 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఎంత ఉంటుందో మీకు తెలిస్తే చెప్పండి. ఫ్రెండ్స్, ఇది మన పాత బ్యాటరీ. మెకానిక్ అయితే మన పాత బ్యాటరీని వడదీయడం జరుగుతుంది. మొత్తం వడదీసాక ఈ బ్యాటరీ మొత్తం అసలు పనిచేస్తుందా లేదనేది కూడా వాళ్ళు చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకున్నాక బ్యాటరీ ఎలా ఉంది ఏంటనేది కూడా మనకు చెప్తారు. వాళ్ళు చెక్ చేశాక బ్యాటరీ పరిస్థితి చెప్పాక మనమైతే మన బ్యాటరీ డెడ్ అయింది కాబట్టి మనకు వాళ్ళైతే చెప్పారు బ్యాటరీ పనిచేయదని. అప్పుడు మనం కొత్త బ్యాటరీ తీసుకోవాలని డిసైడ్ అయ్యాం. ఇప్పుడు ఊడదీసి
ఆ ప్రొసీజర్ మొత్తం అయ్యాక మనకైతే వాళ్ళు కొత్త బ్యాటరీ బిగియటం జరిగింది ఫ్రెండ్స్. ఈ కొత్త బ్యాటరీ అయితే బిగించడానికి బయటికి తీసుకురావడం జరిగింది. ఈ అమ్రాన్ బ్యాటరీ మీలో ఎంతమంది వాడుతున్నారు ఏంటనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను చెప్పిన అమ్రాన్ బ్యాటరీ క్వాలిటీ కరెక్టా కాదనేది కూడా మీ అందరూ తెలియజేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే హౌస్కి బిగించుకునే ఇన్వర్టర్స్ కూడా ఉండటం జరిగింది. మన హౌస్కి షాప్స్లో ఇన్వర్టర్స్ కావాలన్నా వీళ్ళు అమ్ముతారని వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఎవరికైనా సరే ఇన్వర్టర్స్ అవసరమైతే చింతలపూడిలోనే A1 కాంప్లెక్స్ దగ్గర వీళ్ళు అమ్రాన్ బ్యాటరీస్ అమ్మటం జరిగింది. ఈ అమ్రాన్ బ్యాటరీస్ వచ్చి నెంబర్ 1 బ్యాటరీస్ అన్న. ఈ బ్యాటరీ పరంగా అయితే చూసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. అమ్రాన్ బ్యాటరీతో మీకు అనుభవం ఉంటే మాకు క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీరు షేర్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నా బ్యాటరీ అయితే తీసేయడం జరుగుతుంది. నా బ్యాటరీ తీసేసి అదే ప్లేస్లో మళ్ళీ నేను కొన్న ఏదైతే అమ్రాన్ బ్యాటరీ ఉందో దాన్ని అమర్చడం జరుగుతుంది. మనం బ్యాటరీ వేసేటప్పుడు మనం దగ్గర ఇక్కడ ఉన్న టర్మినల్స్ కూడా శుభ్రంగా క్లీన్ చేసి ఆ టర్మినల్స్ కూడా బాగున్నాయో లేవో అని చెక్ చేసి వేసుకోవడం మంచిది. మళ్ళీ అవి కనుక పాడైపోతే ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి వాటిని కూడా చూసుకోవాలి మనం. అయితే ఇక నేను ముందుకెళ్తే ఈ మెకానిక్ అయితే ఈ కొత్త బ్యాటరీ చుట్టూ కవర్ ఉంది, ఆ కవర్ తీసి దాన్ని అయితే కొత్త బ్యాటరీని మరలా మనం ఏదైతే పాత బ్యాటరీ తీసామో అక్కడ మెకానిక్ అయితే అమర్చడం జరుగుతుంది. ఈ బ్యాటరీ పెట్టేటప్పుడు ప్లస్ మైనస్లో చూసి వాళ్ళు బిగించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి నా ఛానల్కి సపోర్ట్ చేస్తారని మీ అందరినీ కోరుకోవటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. నా ఛానల్లో ఏమైనా తప్పుదారు ఉంటే మీ సలహా మేరకు వాటిని సరి చేసుకొని వీడియోస్ అయితే చేయడానికి నేను ట్రై చేస్తాను. మీకు ఎవరికైనా సలహాలు ఇవ్వాలి అనుకుంటే మాత్రం నా కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్, నేను ఈరోజు జరిగిన పరిస్థితిని మొత్తాన్ని కూడా మీకు అయితే వీడియోలో చూపించడం జరిగింది. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.